నెక్స్ట్ మీకు ఇంకా ఏం కావాలి? హైదరాబాద్లో ఉన్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఈవీఎంలో ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించి కావచ్చు ప్రచారం ఎలా ఉంటే, మరోపక్క అసలు అమరావతి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అమరావతిలో చూపించినటువంటి బిల్డింగులు, భవనాలు, లేకపోతే అక్కడ సింగపూర్ నుంచి ఈశ్వరన్ గారు వచ్చి ఆయన చేసినటువంటి ఇవి, లేదా రాజమౌళి గారు వచ్చేసినటువంటి గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా గోబెల్స్ ప్రచారమే అంటారా? 110% గ్లోబల్ ప్రచారం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఏమీ అక్కర్లేదబ్బా నీకు, మిగిలిన ఏమీ చూడాల్సిన పని లేదా. ఆయన గ్రాఫిక్స్ కానీ ఇంకోటి కానీ వదిలే. ఆయన ఎక్కడైతే నివాసం ఉన్నాడో ఆ రమేష్ గారి ఇల్లు కరకట్ట, ఆ రమేష్ ఏమో నేను ప్రభుత్వానికి ఇచ్చేశాను అంటాడు. అవును. చంద్రబాబు నాయుడు ఏమో ఇది నాది కాదు అంటాడు. అవును. నేను అద్దెకుంటున్నాను అంటాడు. అవును. మరి అద్దె నువ్వు పే చేసావా లేదా అంటే ఆయన ఏమో మాట్లాడు. ఆయన మిస్సెస్ ఏమో 27 లక్షల అద్దె రూపంలో కట్టింది. అవును. యాక్చువల్గా ప్రభుత్వం ఆయనకి ప్రొవైడ్ చేయాలి. ఆయన ఇంటికి వెళ్ళే దారి ఉందా? అవును. అటు పక్క నుంచి వాహనం వస్తే ఇటు పక్క వాహనం పోలేదా? ఎస్ సార్. మరి ఇంత చేటు మాట్లాడేటువంటి మనిషి, విశాలమైన నగరాలు, ఉద్యానవనాలు, అవి ఇవి, నేను అది చూశాను ఇది చూశాను, సింగపూర్ రాగానే ఇంత చేటు కబుర్లు చెప్పేటువంటి మనిషి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆ రోడ్డును బాగు చేసుకోలేకపోయాడా? నిజంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు తలుచుకుంటే చేయలేడా? అంతే కదా. ఎందుకు చేయలేదు ఆయన? ఇది ప్రజలందరూ అడగాలి కదా. ప్రజలందరూ కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాడు సార్. ఉన్నటువంటి విలేజెస్లో నుంచి, సందుల్లో నుంచి, గొంతుల్లో నుంచి తిరిగి వచ్చి ఈ సెక్రటరీస్, మినిస్టర్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా నా సందుల్లో గొంతుల్లోనే పోయేవాడు, ఈ కరకట్ట మీదనే వచ్చేవాడు. మరి ఎందుకు చేయలేదు ఆయన 5 సంవత్సరాలు? అవును. చంద్రబాబు నాయుడు మాటలు చూసావా నువ్వు ఎప్పుడన్నా? అసెంబ్లీ టెంపరరీ, హైకోర్టు టెంపరరీ, సెక్రటేరియట్ టెంపరరీ. మరి పర్మనెంట్ ఎప్పుడు కడతావా? 5 సంవత్సరాలు అయిపోయింది. నిజంగా 5 సంవత్సరాల్లో కనుక తలుచుకొని ఉంటే చేయలేరా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. తెలంగాణలో సెక్రటేరియట్ ఎంతైంది కట్టడానికి? తిప్పి కొడితే 500 కోట్లు వేల. బ్రహ్మాండంగా ఉందా లేదా? అవును. ఉన్న బిల్డింగ్స్ అన్ని కూలగొట్టి బ్రహ్మాండంగా అద్భుతంగా కట్టారా లేదా? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు? ఎప్పుడో బ్రిటిషర్స్ కట్టినటువంటి పార్లమెంటు భవనము సరిపోవడం లేదు మనకి. రేపు 2026 సంవత్సరానికి వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి 543 మంది ఎంపీలు కూడా ఇంచుమించుగా 750 మంది ఎంపీలు అయ్యేటట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు కాస్త 32 అవుతారు. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటిది 225 అవుతాయి 2026 తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ మూలకంగా. డీలిమిటేషన్ యాక్ట్ 25 సంవత్సరాలు, దాన్ని ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఆడ చెప్పేది నేను. ఇంతవరకు చాలే, ప్రజలకు ఇంతవరకు సరిపోద్ది. ఒక చిన్న రోడ్డుని వేసుకోవడం చేతగానటువంటి మనిషి అమరావతిని గురించి చెప్తాడు ఆయన. దానికి ఈ దిక్కుమాలిన టీవీ ఛానల్స్ అందరూ గోబెల్స్ ప్రచారాలు అన్నమాట. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయిందని. చివరికి హైకోర్టు వాళ్ళు 308 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. అసలు మీకు చట్టాలు చేసే అధికారం లేదు పో జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిని 6 నెలల్లో పూర్తి చేయాల్సిందే అని చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు మనం ఏమన్నా ఇంజనీర్లమా, ఆర్కిటెక్ట్లమా, మేస్త్రీలమా, పెయింట్ వేసేవాళ్ళమా, తలుపులు పెట్టేవాళ్ళమా? మనం ఎట్లా చెప్తాం 6 నెలల్లో పూర్తి చేయాలని? వీ టు సే దాట్? అర్థం పర్థం లేనటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడండి అని గట్టిగానే ముట్టికాయలు ఇచ్చారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటిది చట్టాలు చేయడానికే. చేసిన చట్టాలు ఏదైనా తప్పులు కనుక ఉంటే అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వస్తాయి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. చేసినటువంటి చట్టాలని ప్రజలకు దగ్గర చేసి ఉపయోగపడే విధంగా చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇదైతే క్లారిటీ ఉందిగా? ఎస్ సార్. మరి అమరావతిని కూడా అలాగే గోబెల్స్ ప్రచారాలు చేశారుగా. ఏం చెప్పారు అనుకున్నావు రైతులకి? నువ్వు 1 ఎకరం మాకు ఇచ్చేస్తే నీకు 1250 గజాలు మళ్ళీ తిరిగిస్తాం. వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకే తిరిగిస్తారట. అదే హాస్యాస్పదం కదా. సరే వదిలే చెప్పాడు. మిగిలినటువంటి దాంట్లో మేము దీనిని బ్రహ్మాండంగా డెవలప్ చేసేస్తాం. ఎట్టయిపోతుంది అనుకుంటావు నువ్వు? నీకు మొత్తం 25 సెంట్లు ఇచ్చేస్తున్నావు. సెంటు ₹1 కోటి పలుకుతాయా నీకు? ₹1 కోటి సెంటు వస్తుంది నీకు అని చెప్పారు. పాపం వాడు సామాన్యమైన రైతు ఏం తెలుసు పాపం, ఏమనుకుంటాడు పాపం వాడు? వామ్మో సెంటు ₹1 కోటి,
25 సెంట్ల 25 కోట్ల, దీన్ని 2 రూపాయల వడ్డీకి ఇచ్చుకుంటే నాకు సంవత్సరానికి 2.5 కోట్లు వస్తుందా, నెలకి 20 లక్షల, ఈ అమ్మాయి వ్యవసాయాన్ని బారనొక దానికంటే ఇది బెటర్ కదూ, అది ఇచ్చేశారయ్యా. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి ఇట్లాంటి దిక్కుమాల క్యాలిక్యులేషనే చెప్పారు వాళ్ళకి. మరి ఇది గోబెల్ ప్రచారాలు అంటారా కాదా? అక్కడ ఉండేటువంటి రైతులకు వదిలేద్దాం. శివరామకృష్ణన్ కంటే ఈయనేమైనా తెలియగలడా, నేనేమైనా తెలియగలడా? ఇక్కడ పెట్టబాగవయ్యా చంద్రబాబు నాయుడు, ఇది నీకు దెబ్బతీస్తుంది, రైతులను ఇబ్బంది పెడతామని చెప్పినా కానీ వినలేదయ్యా. అవును, ఇంకో 3 రోజులు చనిపోతాడు అనగా ఆయన శివరామకృష్ణ గారు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఫ్యాన్ని, మీ పరిపాలన దక్షత ఏందో చూసా 95, 96, 97లో. మీరు ఇప్పుడు అమరావతిని రాజధాని కింద పెడుతున్నారు, మీరు ఇది మీకు దెబ్బతీస్తుంది, మీ కొంప ముంచుతుంది, ఇది సరైనటువంటి ప్లేస్ కాదు, నల్లరేగడి నేల, ఇక్కడ మీరు ఆ పని చేయలేరు, రైతులందరూ సుఖంగా ఉన్నారు, మీరు ఆ పని చేయకండి. అక్కడ రైతులందరూ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉంది, వాడికి సొంత ఇల్లు ఉంది, 1-2 గేదెలు ఉన్నాయి, సంవత్సరానికి 1,50,000-2 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి ఖర్చులు పోంగా, వాళ్ళు పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు, మంచి సారవంతమైనటువంటి భూమి. ఇది నేను చెప్తున్నది కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, అలాంటి పెద్ద సంస్థలు ప్రపంచంలో ఉన్న సారవంతమైన భూములు ఏవి అని లెక్క తీసి ఇది చాలా సారవంతమైన భూమి అని చెప్పారు. ఇలాంటి భూమిని పాడు చేయకండి చంద్రబాబు నాయుడు గారని ఇంకొక 3 రోజుల్లో చనిపోతాడనగా హిందూ పేపర్ కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పనే కదా, అంతేగా. ఇప్పుడు అది పెద్ద కేసు అయి కూర్చుందిగా. అందుకనే చూసావా, పోయినసారి 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉండే తాటికొండ వాళ్ళు కానీ ఇటుపక్క మంగళగిరి వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ఓటు వేయలేదుగా. మంగళగిరిలోనేమో మన లోకేష్ బాబు పోయాడు, తాడికొండలోనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు. ఈ భూములన్నీ అక్కడేగా ఉన్నాయి. మరి ఆ 2 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆయన చెప్పింది ఏది చెయ్యడు, చెయ్యలేదు, చేస్తాడో లేదో నమ్మకం లేదు. ఎందుకు వచ్చిన బాధ మనకి? దీనికంటే జగన్మోహన్ రెడ్డి బెటర్ కదా అని వైఎస్ఆర్సీపీకి వేశారు. పళ్ళు రాలిపోయినట్టేనా కదా? మిగిలిన రాష్ట్రం వదిలే నువ్వు ఆ రెండు నియోజకవర్గాల వాళ్ళు ఎందుకే లేదు ఓటు? వాళ్ళకి వాస్తవం ఏందో తెలిసి వచ్చింది. ఎంతో తెలుసా దాని వైశాల్యం. సిఆర్డీఏ యాక్ట్ కింద తీసుకొచ్చింది, ప్రజలు ఆశ్చర్యపోతారు చెప్తే. ఇంచుమించుగా 8,060 స్క్వేర్ కిలోమీటర్స్. దాని ఎకరాలకు లెక్కేస్తే ఇంచుమించుగా 20 లక్షలు వస్తుంది. అందులో కోర్ క్యాపిటల్ ఏరియా అని 271 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పారు. 271 స్క్వేర్ కిలోమీటర్లు. దాన్ని నువ్వు ఎకరాలకు మారిస్తే 53,000 ఎకరాలు అయింది. ఆయన అక్కడ తీసుకుని కూడా అదే సర్వనాశనం చేసేసావుగా. బాగా లూజ్గా ఉండేటువంటి సాయిల్లో నువ్వు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టలేవు, ఇంపాసిబుల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను ప్రాక్టికల్గా చూసిన ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి పంజగుట్టలో బిఎన్ రెడ్డి గారి అపార్ట్మెంట్స్ ఉన్నాయిగా, గుండ్రంగా ఉంటాయి చూడు బిల్డింగ్స్, ఎప్పుడైనా చూసావా? పంజగుట్టలో అందులో ఆయన 7 అంతస్తులో 8 అంతస్తులో 6 అంతస్తులో కట్టాడు. ఒకటేమో నిలబడింది, ఒకటేమో భూమిలో గుంగిపోయింది. కారణం ఏంటి? లూజ్ అయింది. దాని పక్క నుంచే మురిక్కాలవ పోతుంది. అది యాక్చువల్గా మురిక్కాలవ కాదు నిజం చెప్పాలంటే, తర్వాత మురిక్కాలవ కింద చేశారు దాన్ని. అది యాక్చువల్గా క్యాచ్మెంట్ ఏరియా నుంచి గచ్చిబౌలి మీదుగా, బంజారా హిల్స్ మీదుగా, జుబ్లీ హిల్స్ మీదుగా, రాజ్భవన్ రోడ్డు మీదుగా వెళ్ళి ట్యాంక్ బండ్లో కలుస్తుంది. దాని తర్వాత దాన్ని ఏం చేశారు? మురిక్కాలవ కింద చేశారు. అది ఇప్పటి నుంచి కాదు, కనీసం more than 150 years 200 years నుంచి ఉంది. అది సహజ సిద్ధంగా ఏర్పడదు. అది బాగా లూజ్ అయిపోయింది సాయిల్ అంతా. అది నీళ్లు ఇంకుతాయి, 10 అడుగులు తవ్వేమంటే నీళ్లు పడిపోతాయి అక్కడ. అంతే కదా. అక్కడ ఆయన బిల్డింగ్ కట్టేసరికి బిల్డింగ్ కూలిపోయింది, 2 అంతస్తులు లోపలికి వెళ్ళిపోయింది. పెద్ద సంచలనం అనమాట అప్పుడు అది. దాని తర్వాత మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కట్టించి ఇచ్చాడు ఆయన. దట్ ఇస్ డిఫరెంట్. ఇది హైదరాబాద్లో 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు చాలా మందికి తెలుస్తుంది. వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్పేది అబద్ధం కాదు, యూ వెరిఫై ఇట్. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి చూడండి, అవునో కాదు మీకే తెలుస్తుంది. అమరావతిలో కూడా అదే పరిస్థితి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేయలేకపోయావు? నీ ఇంటికి వెళ్ళేటువంటి దారినే నువ్వు వేసుకోలేకపోయావు. ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? ఇక్కడ ఇది ఉండదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. అందుకని చెప్పి ఆయన పని చేశాడు. కానీ దాని మూలకంగా కొన్ని వేల మంది నష్టపోయి
ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు అనుకున్నాం ముందు, సార్ నూజివీడులో వస్తుంది, దొనకొండలో వస్తుంది, మెయిన్ రోడ్డు మీద నాగార్జున యూనివర్సిటీ పెట్టిన దగ్గర వస్తుంది, అవును, మాచర్లలో వస్తుంది, మార్కాపురంలో వస్తుందని చెప్పాడు. జనాలందరూ ఎప్పుడైతే మాచర్లలో వస్తుందన్నారో ప్రతి కూడా హైదరాబాద్ నుంచి మాచర్లో వచ్చి ల్యాండ్ కొన్నాం. అవును, ఎప్పుడైతే నూజివీడులో వస్తుందనుకో అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొన్నాం. డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఆయన చుట్టుపక్కల ఉన్నాయండి 15-20 మందికి. ఇది మన మురళీమోహన్ లాంటి వాళ్ళకి ఈ పిచ్చిమన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు, కానీ మన రాజధాని ఇక్కడైనా వచ్చేది, జియో ఇక్కడే వస్తుంది, మీరేడా కొనుక్కోండి అన్నాడు. వాళ్ళందరూ బెనిఫిట్ పొందారా లేదా అని అప్పుడు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అమ్ముకోలేక వస్తున్నారు. 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కొంతమంది సామాన్య మానవులు కూడా కొన్నారు స్వామి. నాకు తెలిసినండి ఫ్రెండ్స్ కూడా కొంతమంది కొన్నారు. సార్ పూర్వీ దుంపలదా కదా, అయ్యేది కాదు, చచ్చేది కాదు స్వామి, అది కుదరదు, అది ఏడ కుదురుతుంది. ఆయన ఏదో నవనగరాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నువ్వు నగరం కట్టంగానే జనాలు ఎందుకు వస్తారా నాకు అర్థం కాదు, రారు. అది పని కాదు, ఇది ఏదో చెప్పాడు కానీ అది కుదరదా బాబు అంటే, లేదా నువ్వేంది అట్ట అంటున్నావు, సంఘ సంవత్సరం అండి పాపం 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి ఒక్కొక్కళ్ళు 10 లక్షలు 15 లక్షలు 40 లక్షలు పెట్టుకుని కొన్నారు స్వామి ఎకరం. మరి ఇప్పుడు వాళ్ళని కనుక కదిలిస్తే, నేను ఎక్కడన్నా వాళ్ళకి కనుక ఎదురు పడ్డాను అంటే ఎక్కడ అయ్యాను మళ్ళీ దీని గురించి అడుగుతాడు అని తప్పించుకొని పారిపోతాడు అనమాట. దగ్గర కూడా ఉంటారు, అందరు నష్టపోయారయ్యా. కానీ మన టీవీ ఛానల్స్ వాళ్ళు, రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, వీళ్ళందరూ దాని గురించి ఎంత ప్రచారం చేశారు. మరి దాన్ని గోబెల్ ప్రచారాలు అంటారా లేదా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? ఈ గోబెల్ ప్రచారాలు అంటే ఎట్టుంటాయో, దీని మూలంగా ఎవరికి నష్టమో గుర్తొచ్చిందా? సామాన్య మానవుడికే నష్టం. అందుకని దయచేసి ఇలాంటి గోబెల్ ప్రచారాలను నమ్మకండి. మాకు 150 సీట్లు వస్తాయని ఒక ఆయన, 160 సీట్లు వస్తున్నాయని అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు ఏమో మాట్లాడు, మన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఎవడికి తెలియదు. పైనుంచి కింద వరకు వీలైనంత వరకు అందరు కూడాను సైలెంట్ అయిపోయారు అన్నమాట. ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా చాలా మంది సైలెంట్ అయిపోయారు చూసావా. మామూలుగా కనుక అయితే నిజంగా వాళ్ళకి గెలిచే అవకాశం ఏమాత్రం ఉంది అన్నా కానీ మామూలు ప్రచారాలు చేసేవాడు కాదు, రెచ్చిపోయి మాట్లాడేవాడు అనమాట. మరి ఇప్పుడు ఎందుకో మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం పోల్ సర్వేలు చేయకూడదు, ఫిగర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. నేను ఈ ఫిగర్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను దానికే స్టికాన్ అవుతున్నాను, ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. మరి దీన్ని గోబెల్ ప్రచారం అంటారా కాదా? దాని మూలంగా నష్టపోయింది సామాన్య మానవులు నష్టపోయారు, అత్యాశకు పోయినటువంటి వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళ ఏడుపంతా ఏంద్రా బాబు అంటే 40 కోట్లు 50 కోట్లకి ఎకరం అమ్ముకుందాము, రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ అడ్డంగా ఇరుక్కుపోయారు అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. అంతేగా 2500 కోట్లు ఇస్తామన్నారు, అది కూడా గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఏరియాకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కలిపి 2500 కోట్లు వాళ్ళు ఇచ్చారు. ఈయన మిస్యూటిలైజ్ చేశాడు. ఇప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి వీల్లేదు, ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్రము రాజధాని ఎక్కడ పెట్టుకుంటుంది అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిన తర్వాత హోమ్ మినిస్టర్ వాళ్ళు అంటే అమిత్ షా గారు చెప్తాడనమాట. అమిత్ షా గారు కానీ చెప్తే అప్పుడు అఫీషియల్ గజెట్లో పబ్లిష్ చేస్తారు. అంతే. ఇది అమరావతికి సంబంధించినటువంటి గోబెల్ ప్రచారాలు.